నా పేరు ఇంజనీర్ ఉపేందర్ రెడ్డి. నేను ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్. గత 7 సంవత్సరాలుగా విద్యా వికాస ప్రేరణ ఫౌండేషన్ అనేది సంస్థ ద్వారా మనము అండర్ ప్రివిలేజ్డ్ ఎవరైతే సంచార జాతి వాళ్ళకి, మహిళా శ్రామికులకి, విద్యకు అనేక కారణాలతోని విద్యకు సంప్రదాయ విద్య నోచుకోలేని కమ్యూనిటీస్ కి మనము రిటైర్డ్ సంఘాలు, తర్వాత మనకి మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్స్, తర్వాత పెన్షనర్స్, తర్వాత సీనియర్ సిటిజన్స్, అనేక ఇతర క్లబ్లు, యూనివర్సిటీ నుంచి ఇట్లా ఎన్ఎస్ఎస్ విభాగం నుంచి అందరి సహకారంతో 365 days 365 రోజులు ఈ కమ్యూనిటీస్ కి సాయంత్రం బడి నడపడానికి మనము ఇదొక అభ్యుదయ కార్యక్రమం లాగా భావించి చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన లెర్నింగ్ మెటీరియల్ కూడా ఎప్పటికప్పుడు వినూత్నమైనటువంటి మెటీరియల్ వాళ్ళకి రోజువారీ అనుభవాలకి జోడించి వాళ్ళు సహజంగా నేర్చుకునేటట్టుగా, ఆసక్తి చూపేటట్టుగా తయారు చేసిన మెటీరియల్. దాన్ని ఎన్సీఆర్టీ, ఈఎస్సీఆర్టీ, ఇంకా మేము ఇతర అభ్యుదయ సంఘాలు, తర్వాత అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులతో రెగ్యులర్ గా ఈ మెటీరియల్ ద్వారా అమ్మ నాన్నలకు చదువులు, అల్లరి పిల్లలే గురువులు లాగా వాళ్ళ పిల్లలకి కూడా కమ్యూనికేషన్ పెరగటము, విద్యను ఒక నిరంతర ఒక కార్యక్రమం లాగా, తర్వాత ఆచరణాత్మకంగా దాన్ని పాటించడానికి, అది కాలుష్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పర్యావరణం కావచ్చు, రోడ్డు భద్రత కావచ్చు, అనేక అంశాలు వాళ్ళు ఏది నేర్చుకున్న గేయాలు, చిత్రాలు, కథల ద్వారా నేర్చుకున్న ప్రతి అంశాన్ని కూడా వాళ్ళ ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళకి, కుటుంబాలకి, సమాజానికి బోధించడానికి వాళ్ళు మంచి అనుభూతి పొందుతున్నారు. దీన్ని అన్ని వర్గాల వాళ్ళు, మీడియా వాళ్ళు కూడా దీని మీద మాకు గతంలో ఈటీవీ ఇటువంటి ఇంకా అనేక ఛానల్స్ కూడా దీన్ని గమనించారు. ప్రత్యేకంగా శ్రామికులకు, మనకి కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళకి మధ్యాహ్నం ఖాళీగా ఉంటారు. వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఈ గేయాలు చదువుతుంటే, ఈ కథలు పాఠాలు చదువుతూ ఉంటే కూడా వాళ్ళకు ఒక మంచి ఆసక్తి పెరగటం, చైతన్యం పెరగటం, తర్వాత ప్రభుత్వ పథకాలను అర్థం చేసుకోవటం, ఇలాగా మనము దీన్ని ముందరికి తీసుకెళ్ళటానికి అందరి కమ్యూనిటీతో సహకారంతో ముందరికి వెళ్తాం. నా పేరు ఉపేందర్ రెడ్డి. నేను ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్. నాకు ఒక 30 సంవత్సరాలు క్షేత్ర అనుభవం ఉన్నది. ఆ అనుభవంతో ఈ విద్యకు ఈ కార్యక్రమాలకు జోడించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ముందుకెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. మనం ఈ సందర్భంగా ఈ మధ్యలోనే ఆధారపడిన వారు కూడా నాకు ఆ రోజు కూడా నన్ను ప్రత్యేకంగా ఆలోచించడంతో వారు స్ప్రింగ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆ రోజు కూడా నేను చాలాసేపు నడపడం జరిగింది. ఇంకా కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి అంశాలు గతంలో ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఉండి వాళ్ళు విశ్రాంత జీవితంలో కూడా సమాజానికి ఏదో చేయాలని తపన ఉండడం చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ కూడా చాలా మంది శ్రవణ సంస్థ, చాలా సంగీతం, వాళ్ళ సంఘటన సంస్థలో పనిచేసి